మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. తెలుగు సంస్కృతం అనేటువంటి దానికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, హరిహరనాథ తత్వమనకారతులెత్తిన సౌమ్యశీలి, కావ్య రచన వేద భాష్యమని యజ్ఞము చేసిన పుణ్యశాలి, భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, భాసుర సురవాణికి తెలుగు సొంపులు దిద్దిన తోటమాలి, అంబరమును భూమితో గలిపి పద్యములెల్లెను తిక్కనార్యుడే. ఇది నేర్పండి. ఒక్క పద్యంలో ఎన్ని మెరుగులండి. ఒక గంట చాలదు వ్యాఖ్యానానికి, 22 నిమిషాలు ఏమి సరిపోతాయి. ఇత్తరి త్రుళ్ళు సూపినిను నేపున మర్కొని గెల్తునం తలం పెత్తి సుయోధనుండిదే మహీన బలంబులు గుర్చె కర్ణుతో మత్త గజంబు లీల నెల మామిడి కుల్చిన భంగి, పాండుపుత్రోత్తమ వినిగోల్పమో. వేసాయి, ఆలోచించకు. ఎందుకంటే మళ్ళీ ఈ అన్నదమ్ముల్లో ఓ సెంటిమెంట్ కూడా ఒకటి బాబు వీళ్ళకి. ధర్మరాజులాగే కర్ణుడిని వదిలేశాడు, అర్జునుడు వాటా అని. భీముడు దొరికిన కర్ణుడిని వదిలేశాడు చంపకుండా, అర్జునుడు వాటా అని. అర్జునుడు దొరికిన దుశ్శాసనం వదిలేశాడు, భీముడు వాటా అని. అభిమన్యుడు వదిలేశాడండి బాబు దుశ్శాసనుడిని, ఎప్పుడో 13వ రోజునే. అభిమన్యుడు ఆ రోజు వేసేసి ఉంటే అయిపోయేది. సైంధవుని వదిలేశారు ఎంతమంది కలిసి, ధర్మరాజుతో సహా. వాడు వచ్చి దుంప తెంచాడు, అభిమన్యుడు ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. ఈ వాటాలు వేసుకోవడం, ఈ లెక్కలు, ఈ ప్రతిజ్ఞలు, ఈ కోర్టులో చేసిన అన్న మాటలు, ఏవో వేదిక మీద అన్నాం, ఇవన్నీ మన నాయకుల నుంచి నేర్చుకోవాలి. ఎన్నికల ముందు ఎన్నో అంటారు, తర్వాత అన్నీ చుట్టేస్తారు, చుట్టి కాల్చేస్తారు కూడాను. చుట్టడం కాదు, చుట్టి కాల్చేస్తారు. ఏమన్నామంటే అలా అనలేదు, ఇలా అనలేదు, అలా అన్నాం. మొత్తం మీద ఎందుకు అంటున్నామంటే చేయడం ఇష్టం లేదు, కుదరదని తెలుసు, కానీ అనేసాం. ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. అసలు మన నాయకుల ముందు వాళ్ళు ఏమి సరిపోతారండి. పాపం అన్నమాటకు కట్టుబడే రకాలు అమాయకులు. అటు దుర్యోధనుడైనా పాపం, ఇటు ధర్మరాజు అయినా అమాయకులు మన నాయకులతో పోలిసింది. ఎందుకంటే వాళ్ళు పాపం మాట తప్పలేదు. అందుకని ఈ మాటలకు కట్టుబడిపోయారండి వాళ్ళు. వాడ మాట వీళ్ళ మాట వస్తే ప్రమాదం కదా. అది వద్దని చెబుతున్నాడు ఇక్కడ. ఈ వాటాలు కూడా ఎందుకు, వేసేయండి ముందు, తర్వాత చూసుకుందాం. కావాలంటే తద్దినం వాడి చేత పెట్టిద్దాం. కర్తృత్వం వరుణ శుభకార్యానికి వరుణ ఇవ్వడం అంటారు. వకాల్తానామా అలాగా వరుణిద్దాం వాడి చేతి చేద్దాం కానిచ్చే. ఇవన్నీ వాయిదా వేయద్దు ఊరికి. ఎందుకంటే ఇవాళ జారిపోయిన దుర్యోధనుడు మళ్ళీ దొరకడు. ఎందుకంటే ఇదివరకు దొరికిన దుర్యోధనుడిని భీముడు వాటాను వదిలేసాడు అర్జునుడు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. ఇదివరకు కృష్ణుడు ఇదే సలహా ఇచ్చాడు. ఇలాంటిది చాలా మంచి సలహా. ప్రజా ప్రయోజనాలు నిలబెట్టేది. ఇలాంటి దుర్మార్గుడైన శత్రువు పోవలసిందే, లేకపోతే యుద్ధంలో గెలవలేం. అంతేగాని దాన్ని భీముడు వాట అంటే రేపు పొద్దున భీముడికే ఆయన దొరకచ్చు, అర్జునుడు ఇంకోటికి దొరకచ్చు. ఏం జరుగుతుందండి? దొరికిన వాడిని వదిలేస్తారు. ధర్మరాజ బంధనం కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారనే విషయం తెలుసును కాబట్టి ఈయన ప్రతి వ్యూహం పన్నాడు. అందుకని వేసిపారే పాండుపుత్రోత్తమ వీనిగుల్పము అతడొంటిగా రాజ్యము నీకు చేకూరు. అంతే, వీడు ఒక్కడిని వేసిస్తే అతడొంటిగా అనే ప్రయోగానికి అర్థం అది. వాడేదో ఒంటరివాడు అవుతాడని కాదు, అతడొంటిగా వాడు ఒక్కడే పందెం అనుకో, ఒంటి పందెం ఇది. దుర్యోధనుడా మనమా, రాజ్యము నీకు చేకూరు. వచ్చేసినట్టే రాజ్యం, కానీ కాదనుకోకు. అనవసరంగా సిరిత మోకారొడ్డరాదు అన్నారు, వేసేయి. అంత ఉచితమైనటువంటి సలహా ఇస్తాడు పరమాత్మ నమ్ముకుంటే. ఆ నమ్మకం లేకపోతే సారథికి రధికుడికి మధ్యలో ఎటువంటి పనికి మాలిన సలహాలు నడుస్తాయో, ఆ సలహాలు విని రధికులు ఎలా చెడిపోతారో త్వరలో విడుదల, అనుమానం ఏం లేదు. అలా జరుగుతున్నటువంటి యుద్ధంలో అర్జునుడు దుర్యోధనుడిని ఎదిరించడానికి సిద్ధపడుతుంటే, దుర్యోధనుడు కూడా అర్జునుడిని భయపడుతూనే ఎదిరించడానికి సిద్ధపడుతుంటే, భీముడు ఓ పక్కని భీముని చేత బోధు నీ శరముల వేడి కౌరవుల సంగర వాంచయడంగుగాక అని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడే అని సైన్యం మీద కూడా అర్జునుడు బాణ పరంపరని వర్ష పరంపరలాగా గుప్పిస్తూ ఉంటే, వర్షబిందు పరంపరలాగా తట్టుకోలేక సైన్యం అల్లల్లాడిపోతుంది. ఎలాగయ్యా, తనను తానే తొక్కుకుంటూ పరిగెడుతోంది 3 అక్షోహిణుల సైన్యం. ఇటు భీమార్జునుల యొక్క ధాటికి తట్టుకోలేక, ఓ పక్క ఇంకా మరుదులు ఇద్దరూ మాటల్లో మునిగి ఉండగానే చేతల్లో తన శౌర్యాన్ని చూపిస్తున్నాడు భీమసేనుడు. భీమసేనుడు మాటలవాడు కాదు, చేతలవాడు. ఇంకా కాస్త కృష్ణుడు అర్జునుడు అప్పుడప్పుడు వ్యూహాలు పన్నుకుంటూ కొంత కాలక్షేపం నడుస్తుంది. భీముడి దగ్గర అది నడవదు. ప్రతి నిమిషానికి 10 తలకాయలు తెగాల్సిందే. అతనికి ఒక లెక్క ఉంది అక్కడ. ఆ లెక్క ప్రకారం వెళ్ళాడు కాబట్టి అందరినీ వేశాడు ఆయన. అందుకని మాటల్లో మరుదులు మునుగుంటే చేతల్లో ఆయన శౌర్యం చూపిస్తున్నాడు భీముడు. భీముని యొక్క ధాటికి తట్టుకోలేక అటువైపు ఉన్నటువంటి 3 అక్షోహిణీల సైన్యం సుమారుగా ఉందని చెప్పారు ఇప్పటికి. ఇంకా 17వ రోజు నాటికి, అంటే 3 లక్షల పైన.
పైగా వాళ్ళది వీళ్ళదో 3 లక్షలు ఉండే ఉంటుంది, కనీసం 2 లక్షలైనా ఉంటుంది. అంచేత 3 అక్షోహిణీల సైన్యం తనను తానే తొక్కుకుంటూ పరిగెడుతుందట. అంటే ఇక ఆ పరిగెడుతుంటే ఎవరినో కూడా తొక్కేస్తుంటే ఏ సినిమా హాల్లోనో ఒకే తలుపు తీశారనుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుంది, ఈ తొక్కిసలాట్లో కొంతమంది పోతారు అసలు, ముందు మిగిలిన వ్యవహారాలు ఎలా ఉండవు. అలాగ తనను తానే తొక్కుకుంటూ పరిగెట్టిస్తుంది. అచ్చటి మూక నల్గడల ఆతురతం చెడిపారే. ఆ స్థితిలో భీముడికి దుర్యోధనుడు ఎదురయ్యాడు. దా దొరికెవరా, ఎంత సైన్యాన్ని చంపినా నిన్ను చంపిన ఆనందం నాకు కలుగుతుందా? ఎన్ని పద్యాలు రాసినా, ఎన్ని కవితా సంపుటులు రాసినా, ఎన్ని ఖండకావ్యాలు రాసినా, ఒక మహాకావ్యం రాసిన ఆనందం దక్కుతుందా? కావ్య రచనయందు కలిగెడు సంతృప్తి ఖండకావ్యములను కలుగునొక్కో. వనము స్నానమాడ వానరావలెగాని, వనము స్నానమాడ వానరావలెగాని, ఎన్ని చెంబులైన ఏమి ఫలము అని కవులు ఆలోచించినట్టే ఇక్కడ భీముడు ఆలోచించాడు. ఎంతమందిని చంపితే నాకు ఆనందం రా, నిన్ను వేస్తేనే నాకు ఆనందం దా అని దుర్యోధనుడు చూడగానే వాడిని ఆహ్వానించడం కోసం మరింతగా రెచ్చిపోయి సైన్యం మీద విరుచుకు పడిపోతే అచ్చటి మూక నల్గడల ఆతురతంజడి పారే భీముచే జచ్చే కురుక్షితీశ్వరుని సారథి కూలె హయాలు నుగ్గుగా చొచ్చె రథంబతండు దరిసొచ్చి ధరిత్రికి వెరసొచ్చి ధరిత్రికి దాటిపోయి వెన్నిచ్చిన ధృతరాష్ట్ర మహారాజా విను, వెన్నిచ్చిన నీదు యోధవరులు, వెన్నిచ్చిన నీదు యోధవరులు ఎత్తెర మార్కొనిరమ్మరుత్సుతున్. శివ శివ అనుకున్నాడు ధృతరాష్ట్రుడు వింటున్నవాడు. అచ్చటి మూక నల్గడల ఆతురతంజడి పారే. భీమును ధాటికి తట్టుకోలేక లక్షోహిణీల సైన్యం పరిగెడుతుంది. భీముచే జచ్చే కురుక్షితీశ్వరుని సారథి. దుర్యోధనుడు కనపడకుండానే ముందు వేసిన బాణానికి ఆయన సారథిని చంపేశాడు. దుర్యోధనుడికి కానీ కర్ణుడికి కానీ సారథిగా ఒప్పుకున్నారు అంటే వాళ్ళు ఎల్ఐసి చేసి తీరాలి, చేశాకే వెళ్ళాలి. అందుకని సారథిని వేసి కురుక్షితీశ్వరుని సారథి కూలె హయాలు నుగ్గుగా. గుర్రాలు పిండి పిండి కింద కూలిపోయాయి, చెవులేవో తోకలేవో తెలియకుండా. తోకలు చెవులయ్యాయి, చెవులు తోకల్లా సాగాయి. చొచ్చె రథంబతండు. దిక్కులేక భీముడు దాటికి తట్టుకోలేక ధనుస్సు అక్కడ పారేసి దుర్యోధనుడు రథం వెనకాలకు పోయి దాక్కున్నాడు. అది మన మహారాజుల పరాక్రమం. నవఖండ భూమండలాధిప మగుటతట కటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరుకుంటూ రథం వెనకాల మడత మంచం కింద దాక్కున్నాడు. గ్రహింతురుగాక. పాత్రలు వేసిన వారి బట్టి పాత్రల స్వభావాలు మారిపోవు. పాత్రే. ఎంత కబుర్లు దుర్యోధనుడు గురించి చెప్పినా దుర్యోధనుడు వ్యక్తిత్వం ఇంతే. చొచ్చె రథంబతండు వెరసొచ్చి ధరిత్రికి దాటిపోయి. అక్కడ కూడా వచ్చి భీముడు చంపేస్తాడేమో అన్న భయంతో ఆ రథానికి వెనకవైపు ఉండేటువంటి కంతలోంచి బయటికి దూకి ధరిత్రికి దాటిపోయి వెన్ను చూపి పరిగెట్టాడు. ఇది కాదా మరి చెప్పిన రాయబారంలో చెప్పిన పద్యం. జెండాపై కపిరాజు ముందు శితవాచి శ్రేణిజున్ గుర్చి నే దండంబున్గొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొరనాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగా సంతోషంబున సంధిసేయుదివే. వత్సరం ముచ్చుచో ద్రౌపదీకంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ నీ సఖజన్మురుమ్మురు ధిరమ్మున్ త్రాపునాడేనియున్ నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించునాడేనియున్ సంతోషంబునా సంధిసేయుదువే. ఒక్కొక్క రాయవార పద్యం గుర్తు రావట్లేదండి. నిజంగా మా ఆంజనేయరాజు గారంటే నాకు ఎందుకు అంత ఇష్టం అంటే ఆయన ఆంజనేయుడే. అర్జునుడు జెండా మీద ఉండే ఆంజనేయరాజే పుట్టాడు. అప్పట్లో ఏదో రాగాలు పాడాలనే సరదా తీరుండదు. అసలు ఆంజనేయుడు సంగీతంలో గొప్పవాడని ఒక మాట ఉంది. అందుకని ఆ సరదా ఏదో తీరుండదు. రామరావణ యుద్ధం కారణంగా ఆ సరదా తీరడం కోసం ఆంజనేయరాజు గారే పుట్టేసాడు ఆయన. పైగా షణ్ముఖి, ఆంజనేయుడు పంచముఖి, ఈయన షణ్ముఖి. ఇంకో ముఖం ఎక్కువ పట్టుకుని అది సంగీతపు ముఖం అన్నమాట. ఎందుకంటే ఆంజనేయుని పంచముఖాల్లో నృసింహస్వామి, వరాహస్వామి ఎవరో ఉంటారు. అందుకని ఇక్కడ శుభ్రంగా నారదుల ముఖం వేసుకుని పుట్టేశాడు. ఏం పద్యాలండి, ఏం ఊపండి. అసలు తెల్లారకట్ట 3 వచ్చి పాడుతుంటే చూసేవాళ్ళం హాయిగా. అవన్నీ ఇప్పుడు గుర్తు రావటం. రథం కంతల్లోంచి దూకి పారిపోతాడా రాజరాజు? సిగ్గులేదా? ఇందుకోసం ఆ యుద్ధం తెచ్చిపెట్టుకున్నది. అంచనాలు ఉండద్దా? వీళ్ళు ఆ పరిపాలన చేసేది.
అందుకని చొచ్చి ధరిత్రికి దాటిపోయి వెన్నిచ్చిన నీదు యోధవరు రేత్తెర మార్కొని రమ్మరుత్సుతును. ఇంకా సిగ్గైన విషయం అది. దుర్యోధనుడు పారిపోతుంటే ఆగబోయా మహారాజా మేము ఉన్నాం కదా అని సామాన్య సైనికులండి పాపం వాళ్ళు వచ్చి భీముడిని ఎదిరించారట. అంటే వాళ్ళకున్న శౌర్యం కూడా ఈ మహారాజు గారికి లేదన్నమాట. ఈ మహారాజు గారికి, వారిని మహావీరుడని కీర్తించే మహారాజులకి నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.